హలో హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 15th మార్చ్ 2026 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సుజల గావ్ ఐడి కార్యక్రమం ప్రధానంగా ఏ పథకంకు సంబంధించిందనమాట. సో ఈ సుజల్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఇది మనకి వాటర్కి సంబంధించిన ఒక ఐడి అనమాట. ఇది మనకి జల్ జీవన్ మిషన్. సో రీసెంట్లీ మనకి జల్ జీవన్ మిషన్ ఎక్కువ న్యూస్లో వస్తుందండి. మనకి ఎప్పటి వరకు పొడిగించారు? 2028 వరకు అనమాట. అది కూడా జనవరియా డిసెంబర్ వరకు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 2028 డిసెంబర్ వరకు మనకి పొడిగించడం జరిగింది ఈ జల్ జీవన్ మిషన్ అనమాట. అసలు జల్ జీవన్ మిషన్ వీటి గురించి చూద్దాము. సో ఇది జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను డిజిటల్గా ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఎక్కడెక్కడ మనకి ట్యాప్స్ అయితే ఉన్నాయో వాటిని డిజిటల్ చేయడానికి ఈ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సుజలం భారత్, ఇప్పుడు మనకి ఈ సుజలం భారత్ యాప్ అనేది కూడా ఉందన్నమాట. ఈ సుజలం భారత్ యాప్ అనేది గ్రామీణ తాగునీటి వ్యవస్థను డిజిటల్గా నిర్వహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్. సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రారంభించడం జరిగిందండి. ఈ జల్ జీవన్ మిషన్ కింద ఈ యాప్ అయితే అమలవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో జల్ జీవన్ మిషన్కి సంబంధించి సుజలం భారత్ అనే యాప్ కూడా ఉందన్నమాట. ఇది కూడా ఏంటి, తాగునీటి వ్యవస్థను డిజిటల్గా నిర్వహించడానికి సో ఈ యాప్ అప్లికేషన్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఎవరు ప్రారంభించారు? సో దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే సిఆర్ పటేల్. ప్రారంభించిన తేదీ ఎప్పుడు అంటే 2015 డిసెంబర్ 10వ తేదీన అయితే ప్రారంభించడం జరిగింది. ఓకేనా. అండ్ అలానే లక్ష్యం ఏంటి, గ్రామీణ తాగునీటి పథకాన్ని డిజిటల్గా మానిటర్ చేయడం అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ సుజలం భారత్ యాప్ ఉందో దీనిలో భాగంగా సో ఇప్పుడు మనకి ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఐడి ఉందో ఈ ఐడిని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా. సుజల ఐడి గుర్తుపెట్టుకోండి. ఈ సుజలం భారత్ యాప్లో భాగంగా ఆ ఐడిని అయితే తీసుకురావడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారు? ఈ సుజలం భారత్ యాప్ ఎవరు డెవలప్ చేశారు అంటే భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మనకి ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉండడం జరిగింది. సో ఇది గుజరాత్కి సంబంధించిన ఒక జాతీయ స్థాయి స్పేస్ టెక్నాలజీ సంస్థ. సో ఓకేనా. ఇది మనకి న్యూస్లో ఉంది కాబట్టి దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దామని చెప్పి నేను మీకు ఈ యాప్ గురించి కూడా ఇచ్చాను. సో సుజలం భారత్ యాప్. యాక్చువల్గా మన ఆన్సర్ ఏంటండి, సుజలం గావ్ ఐడి ఏదైతే ఉందో ఈ సుజలం గావ్ ఐడి కార్యక్రమం ప్రధానంగా ఏ పథకానికి సంబంధించింది అంటే మనకి జల్ జీవన్ మిషన్కి సంబంధించింది. అండ్ అలానే సుజలం భారత్ యాప్ అయితే యాప్లో భాగంగా ఈ సుజలం గావ్ ఐడిని తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రీసెంట్గా మనకి అస్సాం జిఐ ట్యాగ్ పొందిన జోహా రైస్ ఏదైతే ఉందో ఇది మనకి మొదటిసారిగా ఎగుమతి ఏ దేశానికి జరిగింది? ఓకేనా. ఇక్కడ మనకి మొదటిసారిగా ఎగుమతి అయితే జరిగింది. రీసెంట్లీ అస్సాంకి సంబంధించిన అల్లం కూడా మనకి వెళ్ళడం జరిగింది కదా, అది కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అస్సాం జిఐ ట్యాగ్ పొందిన జోహా రైస్ మొదటి ఎగుమతి ఏ దేశాలకు జరుగుతుంది అంటే యూకే అండ్ ఇటలీ. సో యూకే అండ్ ఇటలీ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో అస్సాం రాష్ట్రానికి చెందిన ఈ జిఐ ట్యాగ్ పొందిన జోహార్ రైస్ ఏదైతే ఉందో మొదటిసారిగా యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే యూకే ఉందో యూకేకి ఇటలీకి ఎగుమతి అవుతుందన్నమాట. సో ఎవరు ఎగుమతి చేస్తున్నారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అప్పేడ చాలా ఎక్కువసార్లు న్యూస్లో వస్తుంది కదా. సో ఈ అప్పేడ ఫుల్ ఫామ్స్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట నార్మల్గా. సో ఫుల్ ఫామ్ ఏంటి? అగ్రికల్చరల్ ప్రొసీడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అన్నమాట. సో అండ్ ఇది మనకి ఏ మినిస్ట్రీకి సంబంధించింది?
సో కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీకి సంబంధించింది ఈ అపెడా అన్నమాట. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీకి సంబంధించింది ఈ అగ్రికల్చరల్ అపెడా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక నేను కలర్ అయితే హైలైట్ చేయలేదు, సారీ, ఆన్సర్ కూడా రివీల్ అయిపోయింది. అండ్ పర్పుల్ ఫెస్ట్ కార్యక్రమము ఇక్కడ నిర్వహించబడింది. సో ఈ పర్పుల్ ఫెస్ట్ అనేది ఎవరికి సంబంధించింది అంటే దివ్యాంగులకు సంబంధించింది అనమాట. ఈ పర్పుల్ ఫెస్ట్ అనేది ఎక్కడ నిర్వహించారు అంటే రాష్ట్రపతి భవన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ పర్పుల్ ఫెస్ట్ని నిర్వహించడం జరిగిందనమాట. సో దాని గురించి చూద్దాం. సో ఇటీవల పర్పుల్ ఫెస్ట్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు. సో ఈ కార్యక్రమాన్ని దేనికి అంటే వికలాంగులు సాధికారత మరియు సమాన అవకాశాలను ప్రోత్సహించడానికి నిర్వహించిన ఈ కార్యక్రమం అంట. ఏంటి? పర్పుల్ ఫెస్ట్. సో ఎవరు నిర్వహించారు అంటే ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి గారు అనమాట. అండ్ ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు మినిస్ట్రీకి సంబంధించిందనమాట. ఓకేనా, వీళ్ళు అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. దాదాపు 189 సంవత్సరాల తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ గుర్తించిన అరుదైన మొక్క పేరు ఏంటి? సో రీసెంట్లీ మనకి ఒక మొక్క అయితే కనుక్కోవడం జరిగిందండి అరుణాచల్ ప్రదేశ్లో. సో దానికి సంబంధించిన దాని పేరేంటి? హెంకేలియా మోనోఫిలా. సో హెంకేలియా మోనోఫిలా అన్నమాట. సో ఇది మనకి ఇక్కడ కనిపించింది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇది దాదాపు 189 సంవత్సరాల తర్వాత కనిపించిందంట. సో ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అడవుల్లో కనిపించిందనమాట. ఎవరు కనుక్కున్నారు అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అయితే కనుక్కోవడం జరిగింది. సో ఇది మనకి హిమాలయ ప్రాంతానికి చెందిన అరుదైన పుష్పించే మొక్క జాతి. అండ్ ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1890లో బ్రిటిష్ వాళ్ళు అయితే స్థాపించడం జరిగింది. ఇక్కడ అంటే కోల్కతాలో. సో ఏ మంత్రిత్వ శాఖకు కింద పనిచేస్తుంది అంటే ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో ఇక్కడ మనకి మొక్కలు అన్నీ అంటేనే మనకు అర్థమవుతుంది కదా. సో ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో రీసెంట్లీ నావిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్ అనే వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సో ఇది మనకి ఒక నావిగేషన్ సంస్థ అన్నమాట. సో ఇది మన ఇండియాకి సంబంధించిన ఒక నావిగేషన్. సో రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. సో దేనికి సంబంధించింది? సో ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఇస్రో మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది మనకి నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్కు చెందిన IRNSS ఇది మనకి ఓల్డ్ నేమ్ అనమాట. సో దీన్ని న్యూ నేమ్గా నావిక్ అనే న్యూ నేమ్ మార్చడం జరిగింది. ఓల్డ్ నేమ్ ఏంటి అంటే IRNSS. సో దీని యొక్క 1F చివరి నిర్వాహక అటామిక్ లాక్ పనిచేయకపోవడంతో విఫలమైనట్లు ఇస్రో వర్గాలు ఎవరైతే ఉన్నారో తెలిపారనమాట. సో ఈ IRNSS ఏదైతే ఉందో నావిక్కి సంబంధించి ఇందులో మనకి 1F అనేది పనిచేయటం లేదనమాట. ఓకేనా, దీనికి సంబంధించి అసలు 1F అంటే ఏంటి వీటన్నిటిని కూడా డీటెయిల్డ్గా చూద్దాము.
ఓకేనా. ఇది నావిక్ అనేది నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అనేది భారతదేశం అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ అన్నమాట. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీన్ని రూపొందించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ముఖ్య విషయాలు ఏంటో చూద్దాము. ఇందాక మనం చూసాం కదా, పూర్తి పేరేంటి, IRNSS అంటే ఏంటి, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అన్నమాట. ఇది మనకి ఓల్డ్ నేమ్. ఇది అభివృద్ధి చేసింది ఇస్రో. అండ్ ఈ నావిక్లో ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అంటే ప్రధానంగా 7 ఉపగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఈ సేవలు ఎప్పుడు ప్రారంభించారు అంటే 2016లో ప్రారంభించారండి. దీనికి సంబంధించిన మొత్తం 7 ఉపగ్రహాలు కూడా చూద్దాము. IRNSS 1A ఇది 2013లోది, 1B 2014, 1C 2014, 1D 2015, 1E 2016, 1F 2016, 1G ఇది కూడా మనకి 2016 అనమాట. సో ఇలా మనకి 7 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రధాన శాటిలైట్స్. సో దాంతో భాగంగా ఇప్పుడు మనకి ఫస్ట్ 1A ఏదైతే ఉందో, సో మనకి అప్పట్లో 1A ఏదైతే ఉందో అది మనకి విఫలమైందనమాట. సో తర్వాత మనకి 1H 2017లోని లాంచ్ చేశారు. బట్ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ IRNSS 1Iని 2018లో రీప్లేస్మెంట్ చేయడం జరిగింది దీనికి అనుగుణంగా. అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటైంది, IF ఏదైతే ఉందో ఇది మనకి విఫలమైందనమాట. ఇది 2016లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకా భారతదేశంలో చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధిలో ఈ నావిగేషన్ అనేది సేవలు అందిస్తుంది. సో ఎంత పరిధి మేరకు ఇది సేవలు అందిస్తుందంటే నావిగేషన్ అనేది, నావిక్ అనేది 1500 కిలోమీటర్ల పరిధి. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఇది మన ఇండియాకి సంబంధించిన ఒక నావిగేషన్ సేవలు అన్నమాట. సేమ్ అలానే ఇతర దేశాలకు సంబంధించిన ఇంపార్టెంట్ నావిగేషన్ చూద్దాము. సో GPS అనేది మనందరికీ తెలిసిందే. సో ఎక్కువగా మనం మ్యాప్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం కదా. ఈ యునైటెడ్ స్టేట్స్ ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయి అంటే 31 ఉపగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారండి, 1978. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే నావిగేషన్ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే ఈ GPS. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఈ గ్లోనస్ అనేది రష్యా సంబంధించిందనమాట. సో ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయి అంటే 24 ఉన్నాయి. సో 1982లో స్టార్ట్ చేశారు. ఇది మనకి ఏంటి అంటే GPSకు రష్యాకు ప్రత్యామ్నాయం అనమాట. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ GPS లాగే ఉంటుంది గ్లోనస్. నెక్స్ట్ గెలీలియో, ఇది మనకి యూరోపియన్ యూనియన్కి సంబంధించిందనమాట. సో ఇందులో మనకి 24 నుంచి 30 ఉపగ్రహాలు ఉన్నాయి. 2016లో తీసుకొచ్చారు. యూరోప్ యొక్క సొంత నావిగేషన్ వ్యవస్థ అనమాట. సో మంది కూడా సొంత నావిగేషనేనండి. ఓకేనా. బియోయ్ ఇది మనకి చైనాకి సంబంధించింది అనమాట. ఇందులో మనకి 35 నావిగేషన్స్ ఉన్నాయి, అంటే ఉపగ్రహాలు ఉన్నాయి, శాటిలైట్స్. ఇది 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఆసియా మరియు ప్రపంచవ్యాప్తంగా ఇది మనకి సేవలు అయితే అందిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం కదండి, మన క్వశ్చన్ ఏంటి, నావిక్. ఇది మన ఇండియాకి సంబంధించిందనమాట. ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయండి, మనకి 7 ఉపగ్రహాలు ఉండడం జరిగింది. మనకి భారతదేశంలో 1500 కిలోమీటర్లు అయితే పరిధిలో ఇది కవర్ చేయడం జరుగుతుంది, సేవలు అందించడం జరుగుతుంది అనమాట. సో మీకు వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్ అర్థమైందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో మారిషస్ జాతీయ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న భారత నౌకాదళ నౌక ఏంటి? సో మారిషస్ జాతీయ దినోత్సవం వేడుకల్లో రీసెంట్గా మనకి 58వ దినోత్సవం జరిగిందనమాట. సో INS త్రికాంత్ అనేది మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగిందనమాట. ఓకేనా. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. INS త్రికాంత్ భారత నౌకాదళానికి చెందిన తల్వార్ క్లాస్
స్టెల్త్ ఫ్రిగేట్ అన్నమాట. ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక యుద్ధ నౌక. ఈ నౌక 2013లో భారత నౌకాదళం ఏదైతే ఉందో భారత నౌకాదళం వారు ఒక నిమిషం. సో ఇది మనకి మెయిన్లీ న్యూస్లో ఉంది కాబట్టి, సో ఐఎన్ఎస్ త్రికాంత్ ఎవరు అభివృద్ధి చేశారంటే, ఎవరు నిర్మించారు అంటే యంతర్ షిప్ యార్డ్, రష్యాకు సంబంధించిన వాళ్ళు అయితే నిర్మించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ ఐఎన్ఎస్ త్రికాంత్. సో మారిషస్కి వెళ్ళి రావడం జరిగింది. సో ఇది మనకి ఎవరు నిర్మించారు అంటే యంతర్ షిప్ యార్డ్, రష్యా వాళ్ళు అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఫ్రీడమ్ షీల్డ్ అనే సంయుక్త సైనిక వ్యాయామం ఏదైతే ఉంటుందో ఎక్సర్సైజ్ అన్నమాట, ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది. సో ఇది మనకి ఒక ఫ్రీడమ్ షీల్డ్ యుఎస్ఏ మరియు సౌత్ కొరియాకి సంబంధించిన రిలేటెడ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది మనకి యుఎస్ఏ అండ్ సౌత్ కొరియా. ఓకేనా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దామండి. అసలు ఇది దేని గురించి అంటే, ఫ్రీడమ్ షీల్డ్ అనేది యునైటెడ్ స్టేట్స్ మరియు సౌత్ కొరియా కలిసి నిర్వహించే సంయుక్త సైనిక వ్యాయామం. ఈ వ్యాయామము ఉత్తర కొరియా నుండి వచ్చే భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడానికి నిర్వహిస్తారనమాట. ఇది మనకి నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో దాని నుంచి సవాళ్ళను ఎదుర్కోవడానికి దీన్ని అయితే ఏర్పాటు చేస్తారంట. సో నార్త్ కొరియాకి సౌత్ కొరియా మనకి సో న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య ఉండే సరిహద్దు ఏంటి? సో 38 degrees ప్యారలర్, చాలా ఇంపార్టెంట్. 38వ అక్షాంశ రేఖ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో 60వ జ్ఞానపీఠ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు? సో రీసెంట్గా మనకి 60వ జ్ఞానపీఠ అవార్డు అయితే తమిళనాడుకి సంబంధించిన ఒక సాహిత్యవేత్తకి అయితే రావడం జరిగిందండి. వైరాముతు. ఎవరండి? వైరాముతుకి అయితే ఈ 60వ జ్ఞానపీఠ అవార్డు అయితే రావడం జరిగిందండి. సో ఈయన గురించి చూద్దాము. సో ఈ జ్ఞానపీఠ అవార్డు భారతదేశంలో సాహిత్య రంగంలో వచ్చే అత్యున్నత పురస్కారం. సో ఇది భారతదేశానికి ఏ భారతీయ భాషలోనైనా అత్యుత్తమ సాహిత్య కృతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారన్నమాట. సో అది మనకి తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఏదైనా ఏ సాహిత్యంలో అయినా. సో ఎప్పుడు ప్రారంభించారు ఈ జ్ఞానపీఠ అవార్డుని అంటే 1961లో ప్రారంభించారండి. కానీ 1965 నుంచి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్రదానం చేసే సంస్థ ఏది అంటే భారతీయ జ్ఞానపీఠ. ఓకేనా. అండ్ విజేత. సో మొదటి 1965లో ఇచ్చారని చెప్పాం కదా. సో మొదట ఎవరు గెలిచారు అంటే ఈ జ్ఞానపీఠ అవార్డుని అంటే శంకర్ కురూప్, మలయాళం. ఈయన మనకి కేరళకు సంబంధించిన వ్యక్తి అనమాట. ఇప్పుడు మనకి ఎవరైతే 60వ జ్ఞానపీఠ అవార్డు పొందారో ఆయనకి మనకి పద్మశ్రీ 2003లో వచ్చింది. అండ్ పద్మభూషణ్ అనేది 2014లో కూడా రావడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జియో ఆంటానియో కాస్టా ఏ దేశానికి సంబంధించిన రాజకీయ నాయకుడు? సో ఈయన మనకి జియో ఆంటానియో కాస్టా అని చెప్పేసి రీసెంట్గా మనకి న్యూస్లో వచ్చారనమాట. ఏ దేశానికి సంబంధించిన నాయకుడు అంటే చిలీ. సో చిలీకి రీసెంట్గా ఈయన ఎన్నికవ్వడం జరిగింది. సో చిలీ గురించి జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్. ఇది ఏ ఖండంలో ఉంది అంటే సౌత్ అమెరికా ఖండంలో ఉందన్నమాట. ఇది ఏ రాజధాని ఏంటి అంటే శాంటైగో అండ్ కరెన్సీ ఏంటి అంటే చిలియన్ పెసో. అండ్ వీళ్ళ అధికార భాష ఏంటంటే స్పానిష్ అన్నమాట. అండ్ అలానే చిలీ చాలా పొడవైన మరియు సన్నని దేశం. ఇది మనకి ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది పొడవైన మరియు సన్నని దేశం అన్నమాట. అండ్ అలానే ఇది మనకి పసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా, పశ్చిమాన మనకి ఇక్కడ ఏముంటుంది పసిఫిక్ ఓషన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ తూర్పున ఆడమ్స్ మౌంటైన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ చిలీలో ప్రపంచంలోనే పొడి ఎడారి ఏదైతే ఉందో అటకామా ఎడారి ఈ చిలీలోనే ఉంది. ఓకేనా. అటకామా ఎడారి ఎక్కడ ఉందండి? చిలీలో ఉందన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో బీసీసీఐ కోల్ సీకే మనకి కల్లల్ నాయుడు, సీకే
ఏదైతే ఉందో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన ప్రముఖ భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు? సో మనకి భారతీయ క్రికెటర్కి రీసెంట్గా వచ్చిందనమాట మిథాలీ రాజ్. సో ఈ మిథాలీ రాజ్కి కల్లల్ నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది రావడం జరిగిందండి. సో ఇది మనకి భారత మహిళా క్రికెటర్, గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అనమాట. మీకు హెల్ప్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నానండి. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.